హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పనిచేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి వర్ల్పూల్ అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీకు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ యాప్లో మనం ప్రోడక్ట్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 580 రూపీస్ ప్రాజెక్ట్ అనేది. సో ఇక్కడ టర్మ్ వచ్చేసి 37 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఇన్కమ్ వచ్చేసి 27.84 రూపీస్ అని ఉంటుంది. అండ్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1031 రూపీస్ అనేవి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ చూసుకోవచ్చు 3200 రూపీస్ అని చెప్పేసి. టర్మ్ వచ్చేసి 38 డేస్ ఫ్రెండ్స్. డైలీకి ఇన్కమ్ వచ్చేసి 160 రూపీస్. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 6008 రూపీస్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ చూసుకోవచ్చు 9700 రూపీస్కి ఓవరాల్గా మనకి ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీరు ఈ యాప్లో ప్రాజెక్ట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని బై చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి. సో మీరు ఈ ప్రాజెక్ట్ని సింపుల్గా బై చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ అనేది బై చేయడం జరిగిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఎంతైతే అమౌంట్ని రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఛానల్లో పేమెంట్ ఛానల్లో ఏదో ఒక ఛానల్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ ఛానల్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి. నేను ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫోన్పేలో మనకి ఈ యూపీఐ ఐడికి మనీ సెండ్ చేయమని చెప్తుంది. మనం ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యూపీఐ ఐడికి మనీని సెండ్ చేసిన వెంటనే మీకు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసండి. మీరు యూపీఐ ఐడికి మనీ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీరు రెడీమ్ బోనస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంపెనీ నుండి ఏదైనా కోడ్ వస్తే ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇన్విటేషన్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఈ కోడ్ని కాపీ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మంత్లీ శాలరీ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ ద్వారా ఇన్విటేషన్కి ఎంత మంత్లీ శాలరీ అనేది వాళ్ళు ఇస్తారో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకో ఆప్షన్ చూడవచ్చు ఫండింగ్ డీటెయిల్స్ అనేది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీకు రెవెన్యూ ఎలా వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే నేను ఏ ప్రోడక్ట్ అయితే కొన్నానో ఆ ప్రోడక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఆ ప్రోడక్ట్ నుండి వచ్చే డైలీ ఇన్కమ్ని మీరు రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు డైలీ ఇన్కమ్ని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కస్టమర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. సో మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ యొక్క క్వైరీస్ ఏమైనా ఉంటే కస్టమర్ కేర్కి అడగచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా సరే న్యూగా జాయిన్ అయితే వాళ్ళకి ఒక లక్కీ డ్రా అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన లక్కీ డ్రా తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినా సరే కానీ మీకు లక్కీ డ్రాస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్క్రాచ్ చేసి నాకు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు 2% కూపన్ అనేది రావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి బైండ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బైండ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్కి సక్సెస్ఫుల్గా బైండ్ చేయడం అనేది జరిగిపోతుంది. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఈ యాప్లో మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి. విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చి 7% ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్ టైమింగ్ అనేది. సో 1 to 2 daysలో మనకి విత్డ్రాల్ అనేది అరైవ్ అవుతుంది. కానీ మనకి 24 hours విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు రికార్డ్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను 1 time విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో, నేను వాళ్ళకి ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.